గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ డాక్టర్ మధుసూదన్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో చిన్నపిల్లల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకు డీహైడ్రేషన్లో తీసుకునే వివిధ ఫ్లూయిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. మామూలుగా డీహైడ్రేషన్ అనేది పిల్లల్లో వాంతుల వల్ల, విరోచనాల వల్ల, జ్వరం వల్ల, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనము ఇచ్చే ఫ్లూయిడ్స్ ఎలా ఉండాలి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, దాని గురించి మీకు చిన్న అవగాహన కల్పించడానికి నేను మీ ముందుకు వచ్చాను. జనరల్గా డీహైడ్రేషన్లో ఏమవుతుందంటే మన బాడీలో నుంచి వాటర్ మరియు ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది దేనివల్ల అయినా అవ్వచ్చు. కాజ్ అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎండకి తిరగడం వల్ల అవ్వచ్చు, వేరే ఇతర కారణాల వల్ల అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అదే మోతాదులో వాటర్ని, ఎలక్ట్రోలైట్స్ని మనం మళ్ళీ బాడీలోకి పంపించాలి. అది పంపించడం ఎలా అనేది డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద కండిషన్ అనమాట. ఒకవేళ కనుక చైల్డ్ యాక్టివ్గా ఉన్నాడు, స్టేబుల్గా ఉన్నాడు, నోటి ద్వారా తీసుకోగలుగుతున్నాడు అంటే అప్పుడు మనము ఓఆర్ఎస్ని ఇస్తాము. ఒకవేళ చైల్డ్ స్టేబుల్గా లేడు, హీమోడైనమిక్స్ అంటే బీపీ, పల్స్ ఇలాంటివి సరిగ్గా లేవన్నప్పుడు మనము ఐవి ఇస్తామన్నమాట. సో ఓరల్గా ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటామన్నమాట. అంటే ఓరల్గా ఇస్తున్నాం కాబట్టి. సో నేను మీ ముందుకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరల్గా ఇచ్చే ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో నేను మీ ముందు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం చూపించాల్సింది ఏంటంటే ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అనేది WHO రికమెండెడ్ ఫార్ములా అనమాట. ఇందులో కరెక్ట్గా మన బాడీకి ఎంత మోతాదులో అయితే లవణాలు కావాలో, అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, దాంతోపాటు షుగర్ అండ్ వాటర్ ఎంత అబ్జర్వ్ అవ్వాలో అంత కరెక్ట్ మోతాదులో ఉంటుంది. అంటే మనము 200 ml ఆఫ్ వాటర్లో కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 ml ఆఫ్ వాటర్లో కలపాలి. సో నేను 200 ml ఆఫ్ వాటర్లో కలిపాను. ఒకవేళ కనుక బిడ్డ వయసు 2 సంవత్సరాల కింద అయితే ఒక 200 ml తాపించాలి. ఒకవేళ బిడ్డ వయసు 2 సంవత్సరాలు పైబడిన అయితే ఎంత తాగుతాడో అంత తాపించవచ్చు. ఒకవేళ బిడ్డ వయసు 6 నెలల కింద అయితే తల్లిపాలు తాపించడం ఉత్తమం. సో ఒకవేళ ఓఆర్ఎస్ కనుక అవైలబుల్గా లేకపోతే ఇప్పుడు మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా చక్కెరని 6 టీ స్పూన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఉప్పుని 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. దాని తర్వాత 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇది మొత్తం కరిగేదాకా మనము తిప్పుతూ ఉండాలి. మనం వాడే నీళ్ళు చాలా క్లీన్గా ఉండాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఇది కరిగాక మనం ఈ మిశ్రమాన్ని 24 గంటల్లో మనము ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ మనకి ఈ హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కూడా అవైలబుల్గా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి, బయట ఉన్నాం మనం, అప్పుడు మనం మజ్జిగ తీసుకోవచ్చు, టెంకాయ నీళ్ళు తీసుకోవచ్చు, ఇవి లేకపోతే గంజి కూడా తీసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. మనం ఏవి తీసుకోకూడదు, ఓఆర్ఎస్ అని చెప్పేసి ఇట్లా టెట్రా ప్యాక్లో వస్తున్నది తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు, దాంతోపాటు వచ్చే ఈ పానీయాలని తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో హై షుగర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల ఇంకా డయేరియా ఎక్కువ అవ్వడము, డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది.